జై శ్రీరామ్. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం నుంచి జగ్గంపేట నియోజకవర్గానికి వచ్చాం. అక్కడ కిష్టారమైన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో గత 150 సంవత్సరాల పట్టి నుంచి కూడా ఈ భగవంతుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెళ్తాం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి కోరికలు కోరుకున్న భక్తులు వాళ్ళ కోరికలు కూడా ఆయన నాగేంద్రబాబు తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా మరి మా అన్నయ్య గారు అబ్బాయి అంటే అనిల్ వారు ఇక్కడ చిన్న కోరుకోవడం జరిగింది. అదేవిధంగా సంతాన భాగ్యం కూడా మగపిల్లలను కూడా భగవంతుడి ద్వారా కూడా పరమాత్మ అనుగ్రహంతో కూడా కలుగడం జరిగింది. అదే ఆయన సంకల్పంతో కూడా ఈ రోజున ఇక్కడ పుట్టింటికి తీయాలనే ఆలోచన వారు పెట్టుకున్నారు. అదేవిధంగా కందరాల నుంచి కిష్టారం వచ్చి ఈ రోజున ఈ పుట్టింటిల కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది మా భక్తులందరికీ కూడా. ఏంటి భగవంతుడు ఎక్కడో జరిగిన సన్యాసం కాకుండా మాకు ఈ గ్రామంలో మాకు ఎంతో సంతోషంతో కూడా మాకే నిజంగా కూడా ఆ భగవంతుడు ఇక్కడ అనుకున్నట్టు కోరిక చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఉన్న వచ్చిన భక్తులందరూ కూడా మనసులో ఎటువంటి కోరికలు కోరుకుని కూడా భగవంతుడు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇవాళ సేనాపతి వారి కోరిక ప్రకారంగా కూడా బాబు పుట్టడం జరిగింది. అదేవిధంగా పుట్టినలు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి వారు కందరాల నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు సేనాపతి రాఘవ గారు మనవడి తాలూకు మనుషులందరూ చుట్టాల బంధువులందరూ కూడా వాళ్ళ అల్లుళ్ళతోనో వాళ్ళ కొడుకులతోనో కూతుళ్ళతోనో అందరూ కూడా ఇక్కడికి వస్తడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఇంతమంది జనం అందరూ కూడా వచ్చి ఈ మామిడి తోటల్లో ఉండి కూర్చుని చక్కగా భోజనం హిందూ ఇప్పుడు దాకా టిఫిన్ కూడా మేము చేస్తాం జరిగింది. తోటలు చూడడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. సుమారు 150 మంది దాకా వచ్చాం అక్కడి నుంచి ఆంధ్ర నుంచి. ఇక వచ్చేసి ఏర్పాటు కూడా మాకు బంధువులు మిత్రులు కూడా చాలా చక్కగా సహకరించి మా టిఫిన్ ఏర్పాట్లు అలాగే ఇంకో గంటలో భోజన ఏర్పాట్లు కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మా అన్నదమ్ములతోటి మా అక్క చెల్లెలతోటి మొత్తం మా వాళ్ళందరితో కూడా కలిపి ఈ రోజున ఇక్కడికి వస్తడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత ఆనందం ఇచ్చిన మహానీయుడు ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులు ఇచ్చి ఇలాంటి భగవంతుడి అనుగ్రహం కూడా నేను ఆలోచించక చూడండి. మీరు ఇక్కడ మహానుభావుడు ఇక్కడ పుట్ట ఎప్పటి నుంచో సుమారు 150 సంవత్సరాల పై నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా ఇక్కడ నిలుతం జరిగింది. భగవంతుడు ఉంటాం. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అనుగ్రహం పొందడానికి మీరందరూ కూడా వచ్చి ఈ కిష్టార గ్రామంలో వస్తే అంటే కిష్టారం అనగానే టోల్ గేట్ దగ్గర ఉంటుందండి. కిష్టారం ఎడబారం దగ్గర టోల్ గేటు ఆ టోల్ గేట్ దగ్గర పక్కనే కిష్టారం అనే గ్రామం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడికి వస్తాం. మరి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే ఆయన వల్ల అన్నీ కూడా జరిగితే మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆలోచనతో కూడా సంకల్పంతో చేస్తున్నాం. నా పేరు పిల్లముచ్చారావు, కందరాల బీజేపీ నాయకుని. అదేవిధంగా నాకు ఈ హిందూ ధర్మం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఈ హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి కార్యక్రమంలో ఈ నాగేంద్రబాబు దగ్గరికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి కోరికలన్నీ తీరాలంటే మీరందరూ కూడా చక్కగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి భక్తుల సహకారంతో అలాగే పెద్దల సహకారంతో భగవంతుడి ఆశీస్సులు ఏది జరగదు. ఇంత చక్కని ఈ కిష్టార గ్రామంలో కూడా ఈ పుట్ట ఉండి సుమారు 150 సంవత్సరాల పట్టి కూడా జరుగుతుంది. ఇంత చక్కని అవకాశం ఈ గ్రామస్తులకి గ్రామ ప్రెసిడెంట్లకి అలాగే ఇక్కడ కార్యకర్తలకు అలాగే గ్రామంలో ఉన్న భక్తులకు పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్ణంగా కూడా సుమాన్ని తెలుపుతూ మా కందరాల గ్రామాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకున్నాం. జై శ్రీరామ్.